హే గైస్ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. ఇప్పుడు వచ్చేసి Redmi Note 12 Pro Plus వేరియంట్ అండ్ అప్‌కమింగ్ Redmi Note 13 Pro Plus వేరియంట్‌ని కంపేర్ చేద్దాం. సో 30,000 సెగ్మెంట్‌లో మీరు ఏ రకంగా చూసుకొని ఈ స్మార్ట్ ఫోన్ ది బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అన్నమాట. చాలా వాల్యూ ఫర్ మనీ అనిపిస్తే ప్రైమరీ 200 మెగా పిక్సెల్ ఉంటుంది. ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. Redmi UI చాలా కస్టమైజేషన్‌గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. ప్రొటెక్షన్ వీళ్ళు కార్నింగ్ గ్రిల్ గ్లాస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా యూజ్ చేస్తారు. సో వీడియో క్లారిటీగా చూడండి, ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయండి. ఇలాంటి వీడియో చేయడానికి కొద్దిగా మోటివేట్ అయితే ఉంటుంది. ఫస్ట్ రెండిట్లో యూజ్ చేసిన డిస్‌ప్లే గురించి డిస్కస్ చేద్దాం. రెండిట్లో యూజ్ చేసిన డిస్‌ప్లే సైజ్ సేమే 6.67 ఇంచెస్. మీకు ఆ పోయిన జనరేషన్ Redmi Note 12 Pro Plus వేరియంట్ వచ్చేసి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ ఫ్లాట్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో వచ్చింది. 10-bit AMOLED డిస్‌ప్లే, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది అండ్ 1200 యూనిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు అప్‌కమింగ్ Redmi Note 13 Pro Plus వేరియంట్ వచ్చేసి 6.67 ఇంచెస్ 1.5K రిజల్యూషన్ ఇంక్రీజ్ చేశారు. ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్ నుండి 1.5K రిజల్యూషన్ అండ్ ఇది కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది అండ్ ఇప్పుడు డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ అనేది 18 అయితే ఉంటుంది. చాలా ఇంప్రూవ్‌మెంట్ చేస్తారు అండ్ అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ చేస్తుంది. పోయిన జనరేషన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉండేది. సో ఇది డిస్‌ప్లే గురించి. సో డెఫినెట్‌లీ మీకు డిస్‌ప్లే వైస్‌గా Redmi Note 13 Pro Plus వేరియంట్ చాలా గొప్పగా, చాలా బెటర్‌గా డిస్‌ప్లే అనేది ఇంప్రూవ్‌మెంట్ చేశారు. చాలా ఇంప్రూవ్‌మెంట్ అయింది. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ జనరేషన్ Redmi Note 12 Pro Plus వేరియంట్‌లో డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ఉండేది. 600 బేస్డ్ ప్రాసెసర్. బేసిక్ వేరియంట్ 8GB RAM, టాప్ వేరియంట్ 12GB RAM తో వచ్చింది. LPDDR4X RAM అండ్ UFS 2.2 స్టోరేజ్ వరకు సపోర్ట్ చేసేది. BGMI 60 FPS ఆడుకోవచ్చు. ఓవరాల్ గా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. టాప్ వేరియంట్ 12GB RAM బెస్ట్ స్మార్ట్ ఫోన్ మీకు 32,000 సెగ్మెంట్ లో దొరుకుతుంది. ఇప్పుడు Redmi Note 13 Pro Plus వేరియంట్ లో మీకు MediaTek Dimensity 7200 Ultra అనే ప్రాసెసర్ ఇంక్లూడ్ చేశారు. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్. ఇది బెంచ్మార్క్ స్కోర్ హైయెస్ట్ చేస్తుంది మీకు Dimensity 1080 తో కంపేర్ చేస్తే. Dimensity 1080 తో కంపేర్ చేసినా, Dimensity 7050 తో కంపేర్ చేసినా, Dimensity 7200 ప్రాసెసర్ బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇది కూడా BGMI 60 FPS లో హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇందులో బేసిక్ వేరియంట్ 12GB RAM, హై ఎండ్ వేరియంట్ 16GB RAM ఎక్స్పాండ్ చేస్తే 24GB వరకు ఎక్స్పాండ్ అవుతుంది. ఇది LPDDR5 RAM అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. మీకు Redmi Note 13 Pro Plus లో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ చేశారు అండ్ RAM and ROM టెక్నాలజీ ఇంప్రూవ్‌మెంట్ చేశారు. నెక్స్ట్ కెమెరాస్ గురించి డిస్కస్ చేస్తే రెండిట్లో యూజ్ చేసింది సేమ్ కెమెరాసే. ప్రైమరీ 200 మెగాపిక్సెల్ విత్ OIS సపోర్ట్ చేస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్, సెల్ఫీ 16 మెగాపిక్సెల్, బ్యాక్ సైడ్ 4K సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ 1080p వీడియో చేసుకోవచ్చు. ఎక్కడ ఇంప్రూవ్‌మెంట్ చేశారంటే ఆ ప్రైమరీ 200 మెగాపిక్సెల్ ఈసారి అప్డేట్ చేశారు. సామ్సంగ్ సెన్సార్ అనేది ఇంప్రూవ్‌మెంట్ చేశారు. అక్కడ మెయిన్ కెమెరా మీద కొద్దిగా వర్కౌట్ చేశారు. ఇంకా రెండిట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. రెండిట్లో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. Redmi Note 13 Pro Plus వేరియంట్ లో మీకు పెద్ద ప్లస్ పాయింట్ వచ్చేసి అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్ చేస్తుంది. IP68 వాటర్ అండ్ డస్ట్ సెన్సార్ సపోర్ట్ చేస్తుంది. పోయిన జనరేషన్ Redmi Note 12 Pro Plus లో మనకు 3.5 జాక్ ఉండేది. అది ఈసారి స్కిప్ చేస్తారు. ఎందుకంటే ఇది IP68 వాటర్ అండ్ డస్ట్ సెన్సార్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. బట్ పోయిన జనరేషన్ లో ప్రొవైడ్ చేసిన 3.5 జాక్ చాలా మంది నచ్చింది, నాకు కూడా. ఓవరాల్‌గా 30,000 సెగ్మెంట్‌లో రెండు స్మార్ట్ ఫోన్స్‌లో ఏది తీసుకోవాలంటే డెఫినెట్‌లీ Redmi Note 13 Pro Plus వేరియంట్ ఈ జనరేషన్‌లో తోపు స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్‌లో కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, మంచి పర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్, బెస్ట్ కెమెరా సిస్టమ్, ఆల్మోస్ట్ సేమ్ లానే బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్స్, 3.5 జాక్ ఉండదు, IP రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ ఫీచర్స్ మీకు ఈ స్మార్ట్ ఫోన్‌లో దొరుకుతది. సో డెఫినెట్‌లీ స్మార్ట్ ఫోన్ కోసం వెయిట్ చేయండి, తీసుకోండి. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.